నా అన్వేష్ వివాదం మరో మలుపు తిరిగింది. నిన్న గరికపాటి గారు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇస్తే, ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు వాడు, ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఈ రోజు అన్వేష్ ఏకంగా చాగంటి గారిని కూడా లాగుతూ సంచలన వీడియో రిలీజ్ చేశారు. నా జన్మరహస్యం ఏంటో తెలుసు, నేను ఎవరిని అనుకుంటున్నా, సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. అసలు ఏమన్నాడో తెలుసా? నేను బ్రహ్మదేవుణ్ణి, గరికపాటి విష్ణుమూర్తి, చాగంటి గారు శివుడు, మన ముగ్గురం దేశాన్ని కాపాడడానికే పుట్టాం అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యా అంటే మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారు శివుడు, మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. అయితే నేను మీ అందరి తలరాతలు రాస్తున్నాను, త్వరలో ప్రళయం రాబోతోంది, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఫాలోవర్స్ తగ్గిపోతున్నా నాకు భయం లేదన్న అన్వేష్, నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు, వాళ్ళే వచ్చారు వాళ్ళే పోతున్నారు అని కుండ బదులు కొట్టారు. ఇంత సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను ఛానల్ని, నాకెందుకు? ఇండియాకు ట్యాక్స్ కడుతున్నది కేవలం ప్రశ్నించే హక్కు కోసమేనని, వేరే దేశ పౌరసత్వం తీసుకునే స్తోమత తనకుందని చెప్పుకున్నాడు అన్వేష్. మీకు అర్థమైందని నేను ఎందుకు ట్యాక్స్ కడుతున్నాను? ప్రశ్నించి హక్కుంటాను. ట్యాక్స్ చివరిగా, మీరు వృద్ధులయ్యారు, స్త్రీ స్వేచ్ఛ గురించి తలదూర్చకండి, క్షమాపణలు చెప్పి వదిలేయండి అని పెద్దలకే సూచించారు. ఇప్పటికే #బ్యాన్ నా అన్వేషణ క్యాంపెయిన్ నడుస్తుండగా ఈ వ్యాఖ్యలు మంటల్లో పెట్రోల్ పోసినట్టే ఉన్నాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి ఈ గొడవ ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా పెద్దదవుతుందా? ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.